అభిమానుల కుతూహలం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు వాళ్ళకు నచ్చిన హీరోయిన్లు కానీ హీరోలు కానీ ఏం చేస్తున్నారు, ఎలా చేయబోతున్నారు రాబోయే సినిమాలు అని తెలుసుకోవాలనే కుతూహలం చాలా ఉంటుంది. అయితే రామ్ చరణ్ ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ది అనే ఒక సినిమా చేయబోతున్నాడు. అది క్రికెట్ నేపథ్యంతో రాబోతున్నటువంటి చిత్రం అని మనందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత రామ్ చరణ్ ఏం చేయబోతున్నాడు అనే సంగతి చాలామందికి తెలియదు. సో అలాంటి అభిమానుల కోసం, అలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి అభిమానుల కోసం ఈ వీడియో తీసుకొచ్చేసాను. అయితే ఇప్పుడు పెద్ది చిత్రం తర్వాత చాలామంది సుకుమార్తో ఒక సినిమా చేయబోతున్నాడని చాలామంది అంటున్నారు. కానీ త్రివిక్రమ్తో చేయబోతున్నాడు అని ఇంకొంతమంది అనుకోవటం జరుగుతుంది. కానీ అది ఏది కాకుండా ఎప్పుడు ఏ దర్శకుడు కానీ ఏ హీరో కానీ ఇంతవరకు టచ్ చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫ్యాంటసీ సబ్జెక్ట్ని రామ్ చరణ్ టచ్ చేయబోతున్నాడన్న విషయాలు ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలోంచి బయటకు వస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే కల్కి భగవాన్ అవతారం అనేది మనకు ఎలా ఉంటుందో ఇంతవరకు తెలియదు. కానీ చాలా సందర్భాల్లో కల్కి భగవాన్ అనేవాడు తప్పకుండా అవతరించినప్పుడు అది ఒక దుష్ట శిక్షణ కోసం ఉంటుంది. ఆ అవతారం అనేది అది విష్ణుమూర్తి మరొక అవతారం అని మన అందరికీ తెలుసు. అయితే హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి దీని గురించి బాగా తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంతవరకు ఎవరూ టచ్ చేయనటువంటి ఈ కల్కి భగవాన్ సబ్జెక్ట్ని అయితే ఇది రామ్ చరణ్ కల్కి భగవాన్గా చేయబోతున్నాడు అనే విషయం తెలుస్తుంది. అయితే నిజంగా చాలామంది అనుకుంటున్నారు పెద్దికి సంబంధించిన వల్లనే దీనికి అద్భుతమైనటువంటి బాడీని డెవలప్ చేశాడు. అయితే క్లైమాక్స్లో అద్భుతమైన ఫైట్స్ ఉంటాయి కాబట్టి రామ్ చరణ్ ఇలా డెవలప్ చేసుకున్నాడు తన బాడీని అండ్ ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అని అందరూ అనుకున్నారు. కానీ కల్కి భగవాన్ సినిమా కోసమే ఈ మేకోవర్ అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఈ సబ్జెక్ట్ ఎవరు తీయబోతున్నారు, మరి ఇది ఎలా ఉండబోతోంది అనే సంగతి ఇంతవరకు ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి జాన్వీ కపూర్ హీరోయిన్గా రాబోతున్నటువంటి పెద్ది చిత్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మాత్రం అతి త్వరలోనే అభిమానుల ముందుకు రాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి చాలామంది పెద్ది కోసమే ఎదురు చూస్తున్న సంగతి తెలుసు. కానీ అభిమానులకి ఇది ఒక అద్భుతమైనటువంటి విషయంగా ఉండబోతోంది. ఎందుకంటే ఇంతవరకు ఏ దర్శకుడు కూడా టచ్ చేయనటువంటి ఈ కల్కి భగవాన్ అనే ఒక సబ్జెక్ట్ని ఒక అద్భుతమైనటువంటి పీరియాడిక్గా కానీ లేకపోతే ఒక సోషల్ ఫ్యాంటసీగా మార్చి ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని తెరకెక్కించాలి. దాదాపు ఈ చిత్రానికి సంబంధించి 500 కోట్ల నుంచి 800 కోట్ల వరకు ఖర్చు చేయాలని ఒక భారీ సినిమా నిర్మాణ సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది అనుకుంటున్నట్టు ఇటు త్రివిక్రమ్ సినిమా కానీ లేకపోతే ఇటు సుకుమార్ సినిమా కానీ రావట్లేదు. అయితే పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ కల్కి భగవాన్ చిత్రం అనేది రామ్ చరణ్ రూపొందించబోతున్నాడని, దానికి సంబంధించి ఒక బాడీని తాను హల్క్లా మారడం, అంత భయంకరమైన బాడీని తయారు చేసుకోవటం, దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఇదే. సో ఇలాంటి విషయాల కోసమే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీ సపోర్ట్ నాకు కావాలి.